ఘట్కేసర్లో మిస్టరీగా మారింది ఒక మిస్సింగ్ కేసు. గణేష్ అనే బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. తోటి విద్యార్థినితో గణేష్ ప్రేమ వ్యవహారమే దీనికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమను పెద్దలు నిరాకరించడంతో ప్రేమికులిద్దరూ కూడా భద్రాచలం వెళ్లారు. అయితే విద్యార్థిని మాత్రమే తిరిగి ఇంటికి రావడంతో గణేష్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పిఎస్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే దర్యాప్తు కోసం పోలీసులు అలాగే గణేష్ తల్లిదండ్రులు భద్రాచలం వెళ్లారు. ఇంకా గణేష్ ఆచూకీ తెలియాల్సి ఉంది. 7th జూలై మార్నింగ్ ఒక సెకండ్ ఇయర్ సిఎస్సి వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ వచ్చారు. మా అమ్మాయి నిన్నటి నుంచి ఇంటికి రాలేదండి అని కొంచెం వాళ్ళు చాలా టెన్షన్ ఉంది. ఏంటి అని కనుక్కుంటే 6th రోజు అమ్మాయి కాలేజీకి వచ్చింది, స్కాలర్షిప్ గురించి అప్లై చేద్దామని. వచ్చిన తర్వాత మరి వాళ్ళ క్లాస్మేట్ అబ్బాయిని ఈ అమ్మాయి ఎటు పోయినట్టు తెలిసింది మనకు. ఎటువంటి ఏంటనేది ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ దాకా వాళ్ళు ఇక్కడే చాలా టెన్షన్ పడుతుంటే అదే టైంలో అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మాకు, అంటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ వచ్చింది. ఏమంటే నేను భద్రాచలం ఉన్నాను అని చెప్పి వచ్చింది. మరి భద్రాచలం ఎందుకు ఏంటో మాకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ భద్రాచలంలో అమ్మాయిని తీసుకొచ్చినట్టు తెలిసింది మనకు. తర్వాత 8th రోజు మార్నింగ్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. మళ్ళీ అదే కంప్లైంట్ తోటి మా అబ్బాయి కనిపించట్లేదు 2 రోజుల నుంచి అని చెప్పి. అయితే మరి మనకైతే డీటెయిల్స్ ఏం తెలియదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇచ్చాము మేము. ఇస్తే మరి వీళ్ళు ఇద్దరు పేరెంట్స్ కూడా మన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేశారు. సో ప్రస్తుతం అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నది. మరి అబ్బాయి పరిస్థితి తెలియదు, ఇంకా పోలీస్ ఎంక్వైరీ అవుతున్నది. నేను అనుకున్నా ఒక 2-3 డేస్లో అంతా సెటిల్ అవుతాం అనుకుంటున్నాను. అంటే అబ్బాయి కూడా వచ్చేస్తారు, అంతా నార్మల్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఘట్కేసర్లో ఒక విద్యార్థి మిస్టరీగా మారింది. గణేష్ అనే బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. తోటి విద్యార్థినితో గణేష్ ప్రేమ వ్యవహారంతో ఇద్దరు కూడా పెద్దలు ప్రేమను నిరాకరించడంతో పెళ్లి చేసుకునేందుకు భద్రాచలం వెళ్లారు. అయితే అక్కడి నుంచి విద్యార్థిని మాత్రమే తిరిగి ఇంటికి వచ్చింది. గణేష్ ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పిఎస్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కోసం పోలీసులు అలాగే గణేష్ తల్లిదండ్రులు భద్రాచలం వెళ్లారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఇద్దరు కలిసి భద్రాచలం వెళ్లారు, కానీ ఆ అమ్మాయి మాత్రమే వెనక్కి వచ్చింది. ఆ అమ్మాయి నుంచి ఎటువంటి సమాచారం లేదా? గణేష్ ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు అనేది? అమ్మాయి చెప్తున్నటువంటి సమాచారం అయితే తను బలవంతంగా తీసుకెళ్లాడు. గణేష్ 4th రోజు కాలేజ్కి వచ్చాం, ఆ రోజు సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తను ప్రేమిస్తున్నాను, తన దగ్గర ఉన్న ఫోటోలు తల్లిదండ్రులకు చూపెడతానంటూ బెదిరించి తను భద్రాచలం తీసుకెళ్లాడు. అందుకే భయంతో వెళ్ళాననేది ఆ అమ్మాయి చెప్తున్నమాట. అయితే అబ్బాయి ఇంతవరకు కనిపించలేదు. 4 రోజులుగా కూడా ఆయన మిస్సింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ప్రస్తుతం గణేష్ ఆచూకీ తేలలేదు కాబట్టి పోలీసులు అమ్మాయిని తీసుకొని ఇక్కడి నుంచి ఘట్కేసర్ నుంచి భద్రాచలం వెళ్ళారు. 4 రోజుల పాటు వాళ్ళు భద్రాచలంలో ఎక్కడైతే ఉన్నారో ఆ లాడ్జ్లో వెతికారు. ఆ అమ్మాయి దాదాపు 3 రోజుల పాటు అంతా ఉంది కాబట్టి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ప్లేసుల్లో తిరిగారు, అవన్నీ కూడా ప్రస్తుతం ఘట్కేసర్ పోలీసులు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే అతను మాత్రం ఎక్కడున్నది మాత్రం ఇంతవరకు ఐడెంటిఫై కావడం లేదు. ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. కానీ ఒక విషయం మాత్రం, ఆ గణేష్ అనే వ్యక్తి మాత్రం అతని కజిన్కి ఒక మెసేజ్ చేస్తున్నాడు. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా తాను ఇంటికి వస్తానన్న సమాచారం చెప్తున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళినప్పటి నుంచి కూడా అబ్బాయి మిస్ అయ్యాడు కాబట్టి తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఏమైనా చేస్తుంటారనే కోణంలో కొంత ఆందోళన చెంది పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం ఘట్కేసర్ పోలీసులు అంతా కూడా ఒక ఎస్ఐతో పాటు ఒక 2 టీమ్స్ కూడా ప్రస్తుతం భద్రాచలంలో ఆ అబ్బాయి కోసం వెతుకుతున్నాయి. అబ్బాయి ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు. కానీ మెసెంజర్ ద్వారా, ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా కొంతమందికైనా మెసేజ్ చేస్తున్నాడు. ఆ కోణంలో ప్రస్తుతం పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏ ఐడి నుంచి ఆయన చేస్తున్నాడో అది కూడా ట్రేస్ చేసే ప్రయత్నం ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. కాలేజీ నుంచి వస్తున్న సమాచారం అయితే ఇద్దరు స్టూడెంట్స్ ఒకే రోజు కాలేజ్కి వచ్చారు, ఆ తర్వాత ఇద్దరు మిస్ అయ్యారు. మా దగ్గరికి సమాచారంతో మేము పోలీసులకు సమాచారం ఇచ్చాం. అమ్మాయి తిరిగి వచ్చింది కానీ అబ్బాయి తిరిగి ఫేస్బుక్ లో ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నాడా, మెసేజెస్ చేస్తున్నాడా? చివరి మెసేజ్ ఏ టైంలో చూసారు పోలీసులు?
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళ కజిన్ రాజు అనే వ్యక్తికి అతను మెసెంజర్ ద్వారా మెసేజ్లు ఇస్తున్నాడు. హైదరాబాద్లో ఏం జరుగుతుంది, తాను హైదరాబాద్ రావాలనుకుంటున్నాను, కొద్దిగా సమయం ఇవ్వండి, నేను ఖచ్చితంగా వస్తాననే విషయాన్ని చెప్తున్నాడు. కానీ మళ్ళీ తిరిగి దాదాపు మధ్యాహ్నం 2 గంటలకు చివరి మెసేజ్ వచ్చిందని కూడా పోలీసులు చెప్తున్నారు. అదంతా కూడా ఏ ఫేస్బుక్ ఐడి ద్వారా ఎక్కడి నుంచి ఆయన లాగిన్ చేస్తున్నాడు, మెసెంజర్ ద్వారా చేస్తున్నాడు, ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేస్తున్నాడు అని కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా గణేష్ ఆచూకీని ఖచ్చితంగా కనుక్కుంటామని మాత్రం పోలీసులు అయితే చెప్తున్నారు. ఎస్ విజయ్, అది బీటెక్ స్టూడెంట్ గణేష్ మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. అయితే గణేష్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఫేస్బుక్లో మెసేజ్ తన కజిన్కి మెసేజ్ పంపినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే గణేష్ ఎక్కడి నుంచి ఈ మెసేజెస్ చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా పోలీసులు ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఈవీఐటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విద్యార్థి. అతను మిస్సింగ్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ ఫాదర్ నిన్న కంప్లైంట్ చేశాడు. దాని మీద మేము మిస్సింగ్ కేసు నమోదు చేశాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ అబ్బాయి గణేష్ తర్వాత వాళ్ళ క్లాస్మేట్ అయిన అభిజ్ఞ అనే అమ్మాయి భద్రాచలం వెళ్ళినట్టు తెలిసింది. అయితే అక్కడ నుంచి ఆ అమ్మాయి ఒకటి తిరిగి వచ్చింది, ఇతను రాలేదు. దాని గురించి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే దాని మీద ఎంక్వైరీ వెరిఫై చేస్తున్నాం. అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అబ్బాయికి చెప్పకుండా వచ్చేసింది. మరి అబ్బాయి ఎందుకు రాలేదని ఎస్ఐని అక్కడికి స్పాట్లో భద్రాచలం పంపించాము. అక్కడ లోకల్ లాడ్జెస్ అన్ని వెరిఫై చేశారు. అయితే అతను ఏదో మెసేజ్ వాళ్ళ కజిన్ బ్రదర్కి మెసేజ్ పెట్టి వస్తున్నా అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. కాకపోతే ఫోన్ నెంబర్ నుంచి కాకుండా అది ఫేస్బుక్లో టచ్లో ఉన్నాడు. అదే ఫేస్బుక్లో ఎక్కడి నుంచి మెసేజ్ పెట్టాడు అనేది వాళ్ళ కజిన్ దగ్గర నుంచి మేము మెసేజ్ తీసుకొని ఆ ఫేస్బుక్ ఐపీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అబ్బాయి గణేష్ని ట్రేస్ అవుట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. మా ఎఫర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. తెలియదు ఇంకా ఎక్కడున్నట్టు అనేదాన్ని. అతను వాళ్ళ బ్రదర్కి టచ్లో ఉన్నాడు, ఫేస్బుక్లో టచ్లో ఉన్నాడు. కాబట్టి ఆ ఫేస్బుక్ ఎక్కడి నుంచి ఏ ఐపీ నుంచి చేస్తున్నాడు అనేది మెసేజ్ తీసుకున్న తర్వాత చెప్తామండి. ఇంకా మాకు మెసేజ్ మా దగ్గరికి రాలేదు. వచ్చిన తర్వాత ట్రేస్ అవుట్ చేస్తాం.